పంచాయతీ ఎన్నికల వేళ ఎన్నో చిత్ర విచిత్రాలు. ఒకప్పుడు అధికారులు ఎన్నిసార్లు అడిగినా పన్నులు చెల్లించలేదు, కానీ ఇప్పుడు వాళ్లే అధికారుల చుట్టూ తిరిగి బకాయిలు చెల్లిస్తున్నారు. ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆ సర్టిఫికెట్ అవసరం కావడంతో ఇప్పుడు వాళ్ళంతటా వాళ్లే వచ్చి కడుతున్న పరిస్థితి. గ్రామ పంచాయతీ పరిధిలో ట్యాక్సులు వసూలు చేయడం అంటే పెద్ద టాస్క్. ఇంటి పన్ను, నల్లా పన్నుతో పాటు మరికొన్ని ట్యాక్సులు భారీగా పేరుకుపోయి ఉంటాయి. వాటి వసూళ్ల కోసం అధికారులు ఎంతో శ్రమించాల్సి వచ్చేది. భారీగా బకాయిలు పేరుకుపోవడంతో ఉన్నత స్థాయి అధికారుల నుంచి పంచాయతీ సెక్రటరీలపై ఒత్తిడి ఉండేది. రికార్డులు పట్టుకుని ఇంటింటికి తిరిగినా ప్రజల నుంచి వచ్చే స్పందన అంతంత మాత్రమే. రేపు మాపు అంటూ దాటవేసేవారు జనాలు. ఇప్పుడు సీన్ రివర్స్ అయింది. మా బకాయిలు ఎంత ఉన్నాయో చెప్పండి సారు, ఇప్పుడే చెల్లిస్తాం అంటూ పంచాయతీ ఆఫీస్ చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. దీనికి కారణం పంచాయతీ ఎన్నికలు. ఈ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులతో పాటు వాళ్లకు షూరిటీగా ఉండేవాళ్లు కూడా ఎన్ఓసీ తీసుకోవాల్సి ఉంటుంది. ఇది కావాలంటే బకాయిలు చెల్లించాల్సిందే. అందుకోసమే పెండింగ్ బకాయిలన్నీ చెల్లిస్తున్నారు. మొత్తంగా సర్పంచ్ ఎన్నికలు పంచాయతీలకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. మేజర్ పంచాయతీలకైతే పండుగే. పంచాయతీల్లో సగటున 10 వార్డులుంటాయి. సర్పంచ్, ఉప సర్పంచ్తో పాటు ఒక్కో వార్డుకు సగటున 4 పోటీ చేస్తున్నారు. వారందరూ ఇంటి ట్యాక్సులు, నల్లా బిల్లులు కట్టి ఎన్ఓసీలు పొందితేనే నామినేషన్ వేసేందుకు అవకాశం. వార్డు మెంబర్గా నేను నామినేషన్ వేస్తున్నాను. ఇల్లు ట్యాక్స్ నా పూర్తిగా పే చేశాను. వేరే జామీన్ కూడా ఇల్లు ట్యాక్స్ 763 ఉండే, అది కూడా పే చేశాను. వేయాలనుకుంటున్నాను, నామినేషన్ వేయాలనుకుంటున్నాను. ఎన్ఓసీ కోసం ట్యాక్స్ పే చేశాను. ఆశావాహులే కాదు, వారికి జామీనుగా ఉండే వాళ్లకు కూడా ఎన్ఓసీ కావాల్సిందే. ఈ లెక్కన ప్రతి పంచాయతీలో భారీగా ట్యాక్సులు వసూలవుతాయని అధికారులు అంచనా వేస్తున్నారు. వచ్చిన ఆదాయంతో మౌలిక వసతుల కల్పనతో పాటు పంచాయతీకి సంబంధించిన అవసరాల కోసం వినియోగిస్తామంటున్నారు అధికారులు.